మనం ఎన్నోసార్లు జూ వెళ్ళి అక్కడ ఉన్న జంతువులను పక్షులను చూసి సంబరపడిపోతుంటాం. మనలో చాలామంది జంతు సంబంధిత ప్రదేశాలకు సఫారీలకు కూడా వెళ్తుంటాం. అక్కడ అనేక రకాల జంతువులను చూసి ఆనందిస్తాం. అదేవిధంగా ఒక్కోసారి సఫారీ లాంటి ప్రదేశంలో అనేక ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడం చూస్తూనే ఉంటాం. అలాంటి ఘటనే అమెరికాలోని టెక్సాస్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ వీడియోలో ఓ జిరాఫీ 2 ఏళ్ల చిన్నారిని కొన్ని అడుగుల వరకు పైకెత్తి వదిలేసిన సంఘటన సంబంధిత వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. అమెరికాలోని టెక్సాస్ పరిధిలో ఉన్న ప్రాంతంలో ఓ వైల్డ్ లైఫ్ సెంటర్ ఉంది. ఇక్కడ సఫారీని చేసేందుకు ప్రతిరోజు ఎంతో మంది సందర్శకులు వస్తుంటారు. ఇకపోతే ఓ 2 ఏళ్ల చిన్నారితో పాటు కలిసి వచ్చిన ఓ జంటకి అనుకోని సంఘటన ఎదురైంది. సఫారీలో వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కన వచ్చి జిరాఫీ కనిపించడంతో దానికి ఆహారం అందించేందుకు వారు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో చిన్నారి కూడా జిరాఫీకి ఆహారం అందించేందుకు ప్రయత్నించింది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా జిరాఫీ చిన్నారి చొక్కా పట్టుకొని కారులోంచి బయటకు ఎత్తేసింది. అలా కొన్ని అడుగుల ఎత్తు మేరకు చిన్నారిని తీసుకెళ్లి ఆ తర్వాత మళ్లీ కారులోనే చిన్నారిని వదిలేసింది. ఇలా ఊహించని ఘటనతో ఆ చిన్నారి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో ఆ వాహనం వెనుక ఉన్న మరో వాహనంలో ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్గా మారింది. ఒకవేళ కుటుంబ సభ్యులతో కలిసి జూ లేదా జంతు సంబంధిత ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ముందస్తు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా చిన్నారులు తమ వెంట ఉన్నప్పుడు వారిని నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. ఒకవేళ పిల్లలు జంతువులకు దగ్గరగా వెళ్ళినట్లయితే వారిని అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. కొన్ని సందర్భాల్లో అనుకోని సంఘటనలు సైతం చోటు చేసుకునే ప్రమాదం ఉంది.